కొట్టు 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 విరగ కొట్టు విరహాన్నే మంగళ్యం తంతున మద్దాలే చదవనా ఒకడల్లే మారనా పురిపాలే పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా అదర కొట్టు 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 బెదర కొట్టు పిడిగానే చెదర కొట్టు 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 విరగ కొట్టు విరహాన్నే. నమస్కారం, వెల్కమ్ టు లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 1600+. స్టార్ మహిళ కార్యక్రమం సరికొత్త సెట్ లో మారినటువంటి రౌండ్స్ తో ఇంకా అందంగా ముస్తాబై నిన్నటి నుంచి మిమ్మల్ని అలరిస్తూ ఉంది. మరి ఈ రోజు వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ ఎవరెవరో తెలుసుకుందాం. ముందుగా వినీత. నా పేరు వినీత, నేను బంజారా హిల్స్ నుంచి వచ్చాను. నేను జోగిన్పల్లి భాస్కర్ రావు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి నా స్టడీస్ చేస్తున్నాను. వెరీ గుడ్. నేను వంట చేస్తున్నావేమో అనుకున్నాను చేసరికల్లా. తర్వాత రిపీట్ పర్వాలేదు, ఇట్స్ ఓకే. నా హాబీస్ వచ్చేసి సింగింగ్, డాన్సింగ్. వావ్, వండర్ఫుల్. హాయ్, నా పేరు శేష. నేను JBIT లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి సింగింగ్, రైటింగ్ ఆర్టికల్స్. నేను వీళ్ళని చాలా ఇన్స్పైర్ చేస్తున్నారు అండ్ మీ ప్రతి షో నేను మిస్ కాకుండా చూస్తాను. థ్యాంక్ యూ. అసలు మీ అమ్మా నాన్న అడగాలి, తెలుగు అక్షరాల్లోని శేష రెండు ఉపయోగించి నీకు పేరు పెట్టారా? శేష అంటే సుమాన్ పెట్టంగానే విషయంలోను ఆ షా విషయంలోను చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. షా పలకాల్సిన చోట షా అంటూ ఉంటారు, షా పలకాల్సిన చోట శా అంటూ ఉంటారు. సో ఈ రెండు అక్షరాలతో నీ పేరు పెట్టేశారు. నీ పేరు చాలా జాగ్రత్తగా నేను పలకాలి ముందు. శేష. అమ్మయ్యా, నా పేరు పలకడం చాలా కష్టం నార్మల్ గా. అవును, నేను పలికేసిన. సింధూజ. నా పేరు సింధూజ, నేను లంగరాజ్ నుంచి వచ్చాను అండ్ నేను JBIT కాలేజ్ లో చదువుతున్నాను అండ్ మై హాబీస్ డ్రాయింగ్. ఓకే, వెరీ గుడ్. నా పేరు శ్వేత, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అండ్ నేను JBIT కాలేజ్ లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఓకే శ్వేత, వెల్కమ్ టు ది షో. మై నేమ్ ఈజ్ సింధు, నేను JBIT కాలేజ్ లో ఇంకా అదే కాలేజ్ అందరూ కలిసి వచ్చింది, కట్టుకొని వచ్చేసారు మొత్తం. వి ఆర్ ఆల్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్. తర్వాత JBIT కాలేజ్ లో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. మై హాబీస్ వచ్చేసి డ్రాయింగ్, పెయింటింగ్, దట్స్ ఇట్. హాయ్ సుమా గారు, నా పేరు సంధ్య, నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. వినీత, సింధూజ, సింధు, సంధ్య, శ్వేత, శేషాలలో ఈ రోజు స్టార్ యువతి అయ్యేది ఎవరు? మీరెవరనుకుంటున్నారు? ఏమో చూద్దాం. మీరు అనుకున్నది అయ్యేది ఒకటేనా అని. నాకేమనిపిస్తుందంటే మీ ఆరుగురిలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళే అవుతారు. మన ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. అవినీతి లేని దేశాలలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? మీకు తెలుసా? అసలు అవినీతి లేకుండా దేశాలు ఉంటాయా? అదేం దేశం ఉందంట, అలా కూడా ఒక దేశం. అది ఏ దేశమో తెలుసుకోవాలి అనుకుంటే మీరు ప్రశ్నకు వేళాయిరా రౌండ్ వరకు ఆగాల్సింది. ఇప్పుడు మీకోసం కొన్ని కార్డులు తెస్తున్నాను, అందులోంచి తలా ఒక కార్డు తీసుకోండి. చెట్టు మీద
చూపించండి. ఓకే, ఇప్పుడు మీ అందరి కోసం దిగుతోంది పంజరం. తీసుకురండి పంజరం. వచ్చేసింది, మన పంజరం వచ్చేసింది. ఈ పంజరం ఏమిటి అనుకునే వాళ్ళందరికీ మళ్ళీ ఇంకొకసారి క్విక్ గా ఈ రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఫస్ట్ స్టార్ వచ్చినటువంటి పార్టిసిపెంట్ సంధ్యకి 20 పాయింట్లు ఇచ్చేసాం. ఇప్పుడు సంధ్య కళ్ళకి గంతలు కట్టేస్తాము. మిగిలిన 5 పార్టిసిపెంట్స్ ని ఈ పంజరం లోపల సంధ్యతో సహా వదిలేస్తాం. సంధ్య ఫస్ట్ ఎవరినైతే పట్టుకుంటుందో, అంటే ముట్టుకోవడం కాదు, ఫుల్ గా పట్టుకుంటుందో వాళ్ళు అవుట్ అయిపోతారు. 10 పాయింట్లు వస్తాయి. సెకండ్ సంధ్య ఎవరినైతే పట్టుకుంటుందో వాళ్ళకి 12 పాయింట్లు, థర్డ్ 14 పాయింట్లు, ఫోర్త్ 16, ఇంకా అవుట్ అవ్వకుండా మిగిలిన వాళ్ళకి 18 పాయింట్లు వస్తాయి. ఇదనమాట ఈ రౌండ్ రూల్స్. అర్థమైందిగా? సంధ్య నువ్వు వచ్చేయి, నిన్ను ఫస్ట్ కళ్ళకు గంతలు కట్టేసి నిన్ను వదిలేస్తాను. బయట గొళ్ళెం పెట్టేశాను. ఓకే, రెడీ? 1 2 3 గో. నువ్వు అవుట్ అయిపోయావు, నీకు 10 పాయింట్స్. వేసేది కాసింత, కూసేది కొండంత. ఏమిటది? మేసేది కాసింత, కూసేది కొండంత. కక్కరుకోనా? కాదు. సుమానే కాదు. ఎందుకంటే నేను చాలా తక్కువ తింటాను, కానీ ఎంత వాగుతూ ఉంటాను నేను. అది నాకు తెలీదు కదా. తెలీదా? 1600 ప్లస్ ఇక్కడ. కానీ తప్ప ఆన్సర్ అది. మరేంటి కరెక్ట్? తుపాకీ. తుపాకీ. ఓ, బుల్లెట్లు చిన్నగా ఉంటాయి కానీ సౌండ్ మాత్రం డమాల్ డమాల్ అని వస్తుందా? ఓకే, గుడ్ వన్, థ్యాంక్ యూ. వినీత, అవుట్ అయిపోయావు బంగారు తల్లి. బంగారు తల్లి. 12 పాయింట్లు నీకు. ఏం చెప్పాలనుకుంటా టకటక చెప్పేసి వెళ్ళిపో. నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. చూడు లోపల ఎలా వెయిట్ చేస్తున్నారు. కానీ నాతో ఒక డాన్స్ వేస్తే చాలు. అవునా? చలో, రెడీ, సాంగ్. కత్తిరిన కైపువా కత్తిలాంటి ఫిగరివా కాజలు చెల్లివా కరీనాకి కసనివా కత్తిరిన కైపువా కత్తిలాంటి ఫిగరివా అయినా లవ్ చేస్తే పోజే కొడతవే మనసే నీకిస్తే ఇచ్చడ్డేస్తవే ఎందుకు ఎడవ జన్మ ఏటిలోన దూకవే. నన్ను ఫాలో అవుతానని చెప్పి నీ ఇష్టం వచ్చిన స్టెప్పులు చేస్తే కుదరదు ఇక్కడ. ఎందుకు? నేనేం చేస్తానో అదే చెయ్యి. పాటేయండి. నువ్వు ఒకటే స్టెప్ వేస్తే ఎలా సుమా? 1600 ఎపిసోడ్ల నుంచి చూస్తున్న జనాలకి బోర్ కొట్టట్లేదు కానీ నీకు కొడుతుందా? చెయ్యి. థ్యాంక్ యూ, వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం ఏమైనా బాగా తిని కండమెంచు, రేపు మాప పెళ్లి నీకు. వెళ్ళు. హలో, బాగున్నావా? హలో మేడం, రెగ్జిన్ మేడం. బాగున్నాను. మీరు ఎక్కడున్నా సరే హాయ్ మాత్రం మీకే తెలుసు. ఇదిగో ఇదిగో ఇక్కడే ఉన్నాను నేను. హాయ్. హాయ్. మళ్ళీ ఇంకోళ్ళని పట్టుకో. రెడీ, 1 2 3 గో.
14 పాయింట్లు. ఓకే సింధు, నువ్వేం అడగాలనుకుంటున్నావు? క్వశ్చన్ అడుగుతా సుమా. అడుగు, ఎలాంటి క్వశ్చన్ అయినా సరే నేను ఇట్టే చెప్పగలను. అడుగు. చెప్పలేవు నాకు ఆ విషయం. నువ్వు అడుగు నన్ను. నౌవేడేస్ ఎస్ ఆర్ నో చెప్పడం అంత ఈజీ అనుకుంటున్నారు కదా, సో నువ్వు గుళ్ళో చెప్పులు కొట్టేయడం మానేసావా? ఎస్ ఆర్ నో ఆన్సర్ చెప్పు. కమ్ ఆన్. అయోమయంలో ఉంది. నేను గుడికి వెళ్ళడం మానేసా. గుడికి వెళ్ళడం కాదు, ఎస్ ఆర్ నో చెప్పాలి. అంతేనా? ఎస్. SUMA సుమా. ఎస్. నో. నేను చెప్పాను మీరు ఆన్సర్ లేదని, మీరు ఆన్సర్ చెప్పలేరని. అమ్మో, చాలా కష్టమైన క్వశ్చన్ అడిగింది. ఎస్. బాగుంది. ఐ లైక్ యువర్ క్వశ్చన్. యా, గుడ్ వన్. థ్యాంక్ యూ. చలో, రెడీ? 1 2 3 గో. సింధుజకి 16 పాయింట్లు అండ్ శ్వేతకి 18 పాయింట్లు. ముగ్గురు అన్నదమ్ములు రాత్రి పగలు నడుస్తూనే ఉంటారు. ఏం పని వాళ్ళకి? ఏమో, నువ్వు చెప్పాలి. అదే రాత్రి. ఓ, సూర్యుడు, చంద్రుడు, భూమి. నో, సూర్యుడు నడవడుగా. చెప్పి. గడియారం ముళ్ళు. ఓ, నాకెందుకు తెలియదో తెలుసా? మా ఇంట్లో బ్యాటరీ అయిపోయింది గడియారానికి. ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేశాడంట. హలో డార్లింగ్, ఎక్కడున్నావు అని అడిగితే, డార్లింగ్ ఇప్పుడే మా డాడీ BMW కార్ లో నన్ను షాపింగ్ మాల్ దగ్గర దింపేశాడు, నువ్వెక్కడున్నావు డార్లింగ్ అని అడిగిందంట అమ్మాయి. నేనా బస్ నంబర్ 402లో నీ సీటు వెనకాలే కూర్చున్నాను, నువ్వు టికెట్ డబ్బులు తీసుకోకు ఎందుకంటే నేను కట్టేశాను అన్నాడంట. బిల్డప్ ఎక్కువ, విషయం తక్కువ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైడ్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్.
పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ చాలా బాగా చేసావు. వెరీ నైస్, వెరీ ఎలిగెంట్. థ్యాంక్ యూ. ఈ అందమైన పాటలో కనిపించిన అందమైన హీరోయిన్ ఎవరు? ఐశ్వర్య రాయ్. ఎస్, ఐశ్వర్య రాయ్ బచ్చన్. తీసుకో శేష 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. అంతా అయిపోయినట్టు పారేస్తావేంట్రా? కార్తిక్ ఎంటర్ అయ్యాక అన్ని స్టార్ట్ అవుతాయమ్మా. కార్తిక్, థింక్ ఆఫ్ ది డెవిల్ కార్తిక్. నేను నీ గురించే అనుకుంటున్నాను. నీ లాంగ్వేజ్ లో బాధని, బాడీ లాంగ్వేజ్ లో డెప్త్ ని పరిశీలిస్తే నీది లవ్ మ్యాటర్ అని తెలిసిపోతుంది. ఓ ఫిష్, ఎలా చెప్పావు కార్తిక్? సముద్రపు నీళ్ళు ఉప్పుగా ఉంటాయని చెప్పడానికి చేప గూగుల్ చేయనక్కర్లేదురా. అర్రే బాయ్ పనే కదా. అంటే నువ్వు లవ్ లో పడ్డావా? పడబోతూ ఉన్నా. ఎవరు కార్తిక్ అమ్మాయి? బాగుంటుందా? సూపర్. షీఈస్ వెరీ బ్యూటిఫుల్. అమ్మాయి చాలా లక్కీ బాస్. ప్రేమలో పడబోతున్నా అంటున్న హీరో ఎవరు? నితిన్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. కొత్త సిల్కు గుడ్డల్లే గల్ఫ్ సెట్టు బుడ్డల్లే జలకులిచ్చు నీ జిలుగులే రత్తాలు వేడి వేడి లడ్డల్లే డబుల్ కాట్ బెడ్డల్లే పాటమైన పట్టింపులే సోరు మీద గుర్రాలు నీ ఊపులే ఊరువాడ మందాలు నీ సంపులే పట్టుకుంటలా పడలేరు ఎవరు పోటీ గోలి సోడ తాగి నీతో కొల్లు మంటూ పెట్టిస్తా అద్దాలు తిప్పి పెట్టుకోండి సుమా. మేము ట్రెండ్ ఫాలో అవ్వం, ట్రెండ్ సెట్ చేస్తాం. తెలుసుగా, నాకు కొంచెం తెక్కుంది. దానికి ఒక లెక్క ఉందా లేదా? లేదు, దీంట్లో బుల్లెట్ లేదు. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? రాంగ్ ఆన్సర్. హరీష్ శంకర్ కరెక్ట్ ఆన్సర్. -6. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా.
సినిమాలో నాగదేవత ఎవరు? ఆప్షన్ ఏ రమ్యకృష్ణ, బి సౌందర్య. సౌందర్య. కరెక్ట్. 3 పాయింట్స్ వచ్చాయి, తీసుకో. శ్వేత 2, శేష 1. ప్రపంచంలో అవినీతి రహితమైన దేశాల్లో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? ఆప్షన్ ఏ డెన్మార్క్, బి న్యూజిలాండ్. న్యూజిలాండ్ కాదు. అవినీతి రహిత దేశాలలో మొదటి స్థానంలో డెన్మార్క్ ఉంది. కానీ గ్రేట్ కదా నిజంగా, వినడానికి ఎంత బాగుందో. మన దేశం ఎన్ని సంవత్సరాల్లో ఆ పొజిషన్ రీచ్ అవుతుందో ఏమిటో తెలియదు, కానీ ఏదో ఒక రోజు ఆ పొజిషన్ రావాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు కోరుకుంటున్నావా? లేదు. ఎస్, కోరుకుంటున్నా. నువ్వేంటి సరిగ్గా ఫుడ్ తినట్లేదా? ఈ మధ్య కాలంలో అమ్మాయిలందరికీ పెద్ద ఫ్యాషన్ అయిపోయింది రైస్ మానేయడం. తింటున్నావా? లలిత బ్రాండ్ రైస్ తిను బాగా. కొంచెం ఓకే. బేటా సినిమాలో హీరో ఎవరు? చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్. జయప్రద, సుమలత హీరోయిన్లు. తీసుకో 6. 3 పాయింట్స్ సంధ్య, 3 పాయింట్స్ సింధు. నీటి అడుగున దాగి వేటాడే జంతువుల్లో ఒకటి చెప్పండి. ఆప్షన్స్ ఏ మొసలి, బి నీటి ఏనుగు. మొసలి. ఎస్. అలాగే షార్క్, తిమింగలం, కొన్ని రకాల చేపలు, కొన్ని రకాల పాములు కూడా ఉంటాయి. తీసుకో. సింధుజ 1, వినీత 1, శ్వేత 1. సినిమా ప్రకారం తబ్బు గ్రీకు వీరుడు ఎవరు? నాగార్జున. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. సంధ్య 3, సింధు 1, సింధుజ 1, శేష 1. పురాణాలలో ఎవరిని యవనులుగా పేర్కొంటారు? ఆప్షన్స్ ఏ గ్రీకులు, బి పల్లవులు. గ్రీకులు. అవును, కరెక్ట్. 3 పాయింట్లు. శేష 2 పాయింట్స్. I'm from Sindhu. అప్పుడెప్పుడో జరిగిన కథలు, ఇప్పుడెప్పుడే జరగని కలలు, ఎప్పుడైనా ఈ పని లేని ఆలోచన దండగే కదా, ఉన్నదొక్కటే నడిచే సమయం, దానితో నేను. కాజల్ పేరు చెప్పగానే గుర్తొచ్చే బాలీవుడ్ నటి ఎవరు? ఆప్షన్స్ ఏ గజాల, బి కాజోల్. కాజల్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకో. శేష 2, శ్వేత 1. 6 కాళ్లు కలిగిన కీటకాలలో అతి వేగంగా వెళ్ళగలిగేది ఏ కీటకం? ఆప్షన్స్ ఏ బొద్దింక, బి ఈగ. బొద్దింక. కరెక్ట్ ఆన్సర్. 1 మీటర్ దూరాన్ని 1 సెకండ్ లో కవర్ చేస్తుంది. తీసుకో. 3. సంధ్య 1, సింధుజ 1, సింధు 1. రుద్రమదేవి సినిమాలో హీరోయిన్ ఎవరు? అనుష్క. తీసుకో. 6. శేష 2, వినీత 2, సంధ్య 2. రాణి రుద్రమదేవి ఏ వంశానికి చెందింది? ఆప్షన్స్ ఏ ఆర్య వంశం, బి కాకతీయ వంశం. కాకతీయ. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. 3. శ్వేత 1, శేష 1, వినీత 1. పెళ్ళాడుకుని రాజైపోతా, అరే నువ్వే నా రాణివని ఫిక్స్ అయిపోతా. గోదావరి సినిమాలో హీరోయిన్ ఎవరు? కమలి ముఖర్జీ. తీసుకో. 6. సింధు 3, శ్వేత 2, శేష 1.
భారతీయ మహిళా బ్యాంక్ ని ముంబైలో ఏ రోజున ప్రారంభించారు? ఆప్షన్స్. ఏ నవంబర్ 22, బి నవంబర్ 19. నవంబర్ 22. రాంగ్ ఆన్సర్. భారతీయ మహిళా బ్యాంక్ ముంబైలో నవంబర్ 19న ప్రారంభించారు. సో ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. లలిత బ్రాండ్ రైస్ చార్మైడ్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఇందులో మొదటి చిత్రం శ్వేత, తమన్నా. చూద్దాం. ఓహో, స్లీపింగ్ బ్యూటీ తమన్నా. శ్వేత 6. నెక్స్ట్ చిత్రం శ్వేత, కాజల్. కాజల్ కూడా నిద్రపోతుంది. చూద్దాం. ఎస్, ఇట్ ఈస్ కాజల్. స్లీపింగ్ బ్యూటీ నంబర్ 2. తీసుకో 6. నెక్స్ట్ చిత్రం శ్వేత. 10, 9, 8, 7. ఏదో ఒక పేరు చెప్పే తొందరగా. మేము గుర్తురాట్లే. 5, 4. బాగా చూడు. 3. బాగా చూస్తే గుర్తొస్తుంది. 2, 1. బాగా చూడమన్నాను కదా, ఎందుకు చూడలేదు? నేమ్ గుర్తురాట్లేదు సుమా. అవునా, ఎదురుగా పెట్టుకొని కూడా చెప్పావు నేమ్ గుర్తురాట్లేదు సుమా అని. చూడు. చూసావా, అందరూ పొద్దున్న రాత్రి మాత్రమే పళ్ళు తోముకుంటే నేను మధ్యాహ్నం కూడా పళ్ళు తోముకుంటాను. ఎస్, కూడా నేను పళ్ళు తోముకుంటున్నాను. నీకు -6. ఎదురుగా నన్ను పెట్టుకొని నీ కాజల్లో తమన్నా గుర్తున్నారు కానీ రోజు కనిపించే నేను గుర్తులేనే. అంతేనమ్మా, మీకు బిర్యానీలు గుర్తుంటాయి కానీ పప్పు ఎక్కడ గుర్తుంటుంది? నెక్స్ట్ చిత్రం శ్వేత, గోపీచంద్. చెప్తావులే వీళ్ళ పేర్లు బాగా. ఎదురుగా ఉండే నా పేరు చెప్పవు గాని గోపీచంద్, తమన్నా, కాజల్లు. లేపు నిద్ర లేపు ఆయన్ని కూడా. చూద్దాం. ఓ సో ఫస్ట్ ఇద్దరు నిద్రపోతున్నారు, తర్వాత నేనేమో పళ్ళు తోముకున్నాను. గోపీచంద్ కాఫీయో టీయో ఏదో ఒకటి తాగుతున్నాడు. నీకు 6. నెక్స్ట్ చిత్రం సింధూజ, బాలకృష్ణ. చూద్దాం. ఓ మై గాడ్, దట్ ఇస్ రామ్ చరణ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. పేపర్ చదువుతున్నారు ఆయన. రోజు చేసేది అదే. నువ్వు చేస్తావా? పేపర్ చదవవా నువ్వు? నేను చదువుతా రోజు కంపల్సరీగా. ఈనాడు ఒక్కసారైనా అలా తిరగేయాల్సిందే నేను, లేకపోతే నాకు ఆ రోజు సరిగ్గా గడిచినట్టుగా అనిపించదు. అందుకు నీకు -6. నెక్స్ట్ చిత్రం సంధ్య, తరుణ్. ఏం చేస్తున్నారు? టిఫిన్ చేస్తున్నారు. చూద్దాం. ఏంటండి మీ అభిమానం? అబ్బో అబ్బో, మధ్యాహ్నం భోజనం చేస్తూ స్టార్ మహిళ ప్రోగ్రామ్ చూస్తున్నారు. ఇది జనాల డైలీ రొటీన్ అంటే. ఇది చూసి నేర్చుకోండి. చూడకుండా ఎవరు ఉంటారు సుమా? ఓ మై గాడ్, యువర్ ఫస్ట్ ఛానల్ ఈటీవీ, సెకండ్ ఛానల్ ఈటీవీ, థర్డ్ ఛానల్ ఫుల్ బాడీ ఛానల్ ఈటీవీ. థ్యాంక్ యూ. సంధ్య 6. చిత్రాల రౌండ్ ముగిసింది. స్కోర్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైడ్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించేయండి. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మైడ్ లో మన నెక్స్ట్ రౌండ్ ఆట ఆడుకుందాం. రా
ఈ గేమ్ ఫస్ట్ అరటి పండు తింటారు, తర్వాత ఈ మేజ్ ఆడతారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ కళ్ళ జోడు పెట్టుకోండి స్టైల్ గా. ఒక ప్లేట్ తీసుకొని ఇక్కడ పెట్టండి, ఒక బంతి వేయండి, మళ్ళీ ఒక ప్లేటు, ఒక బంతి. ఎంత ఈజీ కదా అని టెన్షన్ లో ఆడడమే కష్టం. చూద్దాం ఎలా ఆడతారు. బా మంచిగా స్టైల్ కొడుతున్నావులే. మరి మీ ఎంత కావాలి సుమా? అది నాకు కూడా ఎరికలే. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. రెండు 4 6 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అంటే 120 పాయింట్స్. అండ్ కూల్ కేక్. 1 2 3 గో. అమ్మా ఇది రాలేదు లెక్కలోకి. సో 2 4 6 8 9 10. రేపటి నుంచి అంట్లు తోమిన తర్వాత ఆడడానికి ఒక గేమ్ జరిగింది కదా. 6 17 18 108. డిన్నర్ సెట్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఇందులో ఒక ప్లేట్ మైనస్, ఎందుకంటే ఫస్ట్ బంతి పెట్టకుండానే ఎక్స్ట్రా ప్లేట్ పెట్టేశావు. 96. అండ్ రోటీ మేకర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో.
4 6 8 9 10 11 12 13 19. నాకు ఇలా వేస్తుంటే ఏం గుర్తొస్తుంది తెలుసా? మొగుడు మీద కోపం వస్తే పళ్ళేలు ఇసురుతాం కదా. 19 20 21 126 నీకు. హాట్ బాక్స్ సెట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. అయ్యో కంగారులో ఒక బంతి నువ్వు పళ్ళెంలో కాకుండా కింద పారేసావు. నేల పాలైపోయింది పాపం. 2 4 6 8 9 10 11 12 13 19 20 21. ప్లేట్లు పచ్చి బదులు పెదరాడి సినిమాలో చేసినట్టుగా లుంగీలు పంచులు చెట్ట బాగుందండి. జబర్దస్త్ 2 లాగా ఉంది. రామ్ గోపాల్ వర్మ గారు మీరు, ఓ మై గాడ్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ మై లక్ టుడే. హౌ కమ్ మీరు ఎలా ఇలా వచ్చారు? ఇందాక ఏదో చెప్పారు, ఏంటది? షర్ట్ బాగుంది అంటాను. షర్ట్ బాగుంది కానీ మైక్ లో చెప్తే ఇంకా బాగుంటది. ఈ షర్ట్ కాదండి, ఈ షర్ట్. ఓ యా, నిజంగా సూపర్ గా జబర్దస్త్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, శకలక శంకర్, మీరేంటి సడన్ గా ఇక్కడ వాలేరు? బాగుందండి. ప్లేట్లు బాళ్ళు కంచాలు పంచుకున్న బదులు ఆ పెదరాడి సినిమాలో లుంగీలు పంచులు చీరలు ఇలాంటి పెట్టచ్చు కదా. The relationship between the fish and the fisherman should be like the participant and anchor, but not like Yedukondalu and Shankar. శంకర్ ఇట్రా ఒక్క నిమిషం, మా సెట్ బాగుందా? సూపర్ గా ఉంది. బాగుందా? నచ్చిందా? చాలా బాగుంది షర్ట్. అసలు ఫస్ట్ ఎంత ముందు చూసింది ఇప్పుడు షాక్ చూడగానే, అందుకే చూడగానే ఇమ్మీడియట్ గా వెళ్ళు ఫ్రేమ్ పెడితే బాగుంటుంది అనిపించింది. పెట్టండి ఒక ఫ్రేమ్ పెట్టండి. నాకు ఒకటి మాత్రం అర్థమైంది శంకర్, నీకు పొరపాటును కూడా ఇలాంటి మైకులు చేతిలో ఇవ్వకూడదని మైకు పెట్టేయాలని. చాలా సంతోషం, చాలా బాగా చేస్తున్నారు. జబర్దస్త్ లో అందరినీ బాగా నవ్విస్తున్నారు, బాగా ఎదిగారు. సినిమా కూడా చేస్తున్నారంట కదా? అవునండి. ఏంటది సినిమా పేరు? ఆగడు మహేష్ బాబు. ఓ కంగ్రాట్స్ యా, కంగ్రాట్స్. పెళ్లి మీరే చూడండి. అమ్మాయి సార్, వన్ క్వశ్చన్ ఫర్ యూ సార్. అమ్మా పట్టుకో, నేను పట్టుకుంటాను. నేను పట్టుకో. కాఫీ షాప్ కి బార్ షాప్ కి రిలేషన్ ఏంటి? అదేమో చేతుకుంటది, ఇదేమో తీపుకుంటది. కాదు, గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు వాడు కాఫీ షాప్ కి తీసుకెళ్తాడు, భార్య అయిన తర్వాత వాడు బార్ కి వెళ్తాడు. ఓ గుడ్ ఆన్సర్. ఇది కరెక్ట్ ఆన్సర్. నీకు పెళ్లి కాలేదు కదా ఇంకా, నీకు ఫ్యూచర్ లో తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మ లాగా యాక్ట్ చేస్తారంట కదా మీరు, ఒకసారి యాక్ట్ చేసి చూపించండి. ముందు చిన్న డైలాగ్ వేసింది కదా, ఆయనదేనమ్మా. మళ్ళీ వేరేది ఇంకేమన్నా? ఈ అమ్మాయికి ఒక ఫ్రేమ్ పెట్టు శంకర్, ఈ అమ్మాయికి ఒక ఫ్రేమ్ పెట్టి మళ్ళీ అడగకూడదు. నేను ఒక మూవీ చేస్తాను, టైటిల్ వచ్చి కత్తిపేట అంటే అత్త కోడలు అనమాట. ఇప్పుడు దాకా నేను టెర్రరిస్ట్ మీద, ఫ్యాక్షనిస్ట్ వాళ్ళ మీద చేశా. ఒక అత్త కోడల మీద ఒక సినిమా చేస్తే వాళ్ళిద్దరి మధ్య వంటింట్లో గొడవ జరిగితే ఎలా ఉంటది? మీరు ఒక స్పూన్ షుగర్ ఎక్కువ వేశారని మీ అత్త మీ మీద కసి తీర్చుకుంటుంది. ఎలాగా? అలాగే. నాకు ఒక డౌట్ అండి, మీరు ఏ సినిమా తీసినా కూడాను డైరెక్ట్ గా అక్కడ జరిగేటువంటి ఇన్సిడెంట్స్ అన్ని చూసిన తర్వాత కానీ తీయరంట కదా, ఇది ఎక్కడ చూసారు అత్త కోడలది?
వాళ్ళ ఇంట్లో జరుగుతుందేమో డైలీ. ఇంకా పెళ్లి కాలే. ఓ మా అన్నదో వాళ్ళ కజిన్ ఎవరిదైనా ఎక్స్పీరియన్స్ ఏమో. సరే శంకర్ మొత్తానికి ఈ రోజు స్టార్ మహిళ సెట్ కి ఎందుకు వచ్చాడో నాకు అర్థమైంది. శంకర్ కి ఇంకా పెళ్లి కాలేదు, ఎవరైనా సూటబుల్ అమ్మాయి దొరుకుతుందా అని. థ్యాంక్ యూ శంకర్. ఈ అమ్మాయికి హల్క్ సినిమాలో గంట పెద్ద కరెక్ట్గా ఉంటుందండి. నీకంటే హల్క్ గెటప్ బాగుంటుందంట. 126 పాయింట్స్ అండ్ హండీ సెట్. పాప చూడు, నువ్వు 21 కార్లు సంపాదించాలి. 20 సంపాదించావు అనుకో, ఆల్రెడీ సంధ్యకిను ఆ పాపకి టై అయిపోయి ఉంది. నువ్వు అది బ్రేక్ చేయాలి. నువ్వు కూడా 20 వేస్తే నీకు కూడా టై అవుతుందమ్మా. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. వాడేవా నేను ఆడానా? నిజం చెప్పు. 2 ప్లేట్లు ఒకటేసారి పెట్టావు. 2 4 6 8 10 11 12 13 14 15 20 21 22. కంగ్రాచులేషన్స్. గెలిచావు గెలిచావు. 144 వచ్చింది నీకు. తీసుకో. రైస్ కుక్కర్. లలిత బ్రాండ్ రైస్ స్టార్ మహిళలో స్టార్ యువతి మన శ్వేత. ఎర్రాని దాన ఎర్రాని దానా పడినావే నా కంట, నీ ఎర్ర బుగ్గపై పుట్టుమచ్చై నేనుంటా. ఎర్రాని దాన ఎర్రాని దానా పడినావే నా కంట, నీ ఎర్ర బుగ్గపై